హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మీకోసం 'సీఈఓతో కాంట్రాక్ట్ కళ్యాణం' పార్ట్ 8 మరి కథలోకి వెళ్తే ఉదయం 8 గంటల సమయం. రాజమండ్రిలోని గోదావరి తీరాన ఉన్న రామచంద్రరావు గారి పెంకుటిల్లు ఎప్పట్లాగే ప్రశాంతంగా ఉంది. ఆదర్శ్ ఉదయాన్నే లేచి తన కొత్త కంపెనీకి సంబంధించిన ప్రణాళికలు, బ్లూ ప్రింట్స్ ల్యాప్టాప్లో సిద్ధం చేసుకున్నాడు. నందిని వంటగదిలో అల్పాహారం తయారు చేస్తుంది. అప్పుడే వీధి తలుపు దగ్గర ఎవరో పిలుస్తున్న శబ్దం వినిపించింది. రామచంద్రరావు గారు వెళ్ళి తలుపు తీశారు. ఎదురుగా ఆ డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ మూర్తి గారు, ఆయన వెనకే ప్రిన్సిపల్ నిలబడి ఉన్నారు. ఇద్దరి ముఖాల్లోనూ ఒక రకమైన అపరాధ భావం, సిగ్గు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామచంద్రరావు గారికి వాళ్ళెవరూ తెలియదు కాబట్టి, ఎవరు కావాలండి అని అడిగారు మర్యాదగా. నమస్కారం అండి, నేను నందిని గారు పనిచేసే కాలేజ్ కరస్పాండెంట్ మూర్తిని. నందిని గారు ఉన్నారా అని అడిగాడు ఎంత వినయంగా. వాళ్ళ గొంతు విని వంటగదిలోంచి బయటకు వచ్చింది నందిని. నిన్నటిదాకా స్టాఫ్ రూమ్లో తను దొంగ అని, క్యారెక్టర్ లేందని అని అందరి ముందు ఘోరంగా అవమానించిన మూర్తి గారిని తన ఇంట్లో చూసేసరికి ఆమె ఉలిక్కిపడింది. ఆదర్శ్ కూడా గదిలోంచి బయటకు వచ్చి హాల్లో నిలబడి పరిస్థితిని గమనిస్తున్నాడు. నిన్న నందిని పడిన మానసిక శోభకు కారణమైన ఆ వ్యక్తులను చూడగానే అతని కళ్ళల్లో కోపం రగిలింది. కాని నందిని ఎలా స్పందిస్తుందో చూడాలని మౌనంగా ఉండిపోయాడు. మూర్తిగారు నందిని చూడగానే 2 చేతులు జోడించి నమస్కారం చేశారు. నందిని గారు, నన్ను క్షమించండి అమ్మా. 5 కోట్ల విరాళం వస్తుందన్న ఆశతో ఆ విశ్వనాథ్ ఆడిన నాటకంలో పావునై నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏ తప్పు చేయని మిమ్మల్ని అంతమంది ముందు మాటలతో గాయపరిచాను. నిన్న సాయంత్రం టీవీలో వార్తలు చూశాక కానీ నాకు ఆ విశ్వనాథ్ అసలు స్వరూపం, మీ నిజాయితీ అర్థం కాలేదు. అదృష్టవశాత్తు ఆదిత్య గ్రూప్ నుండి నాకు రావాల్సిన చెక్ బౌన్స్ అయింది. లేదంటే నేను కూడా ఈరోజు జైలు పాలయ్యేవాణ్ణి. ఆయన గొంతులో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది. నందిని మౌనంగా వింటుంది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు, కేవలం ఒక ఆత్మగౌరవంతో కూడిన ప్రశాంత ఉంది. ప్రిన్సిపాల్ కూడా కల్పించుకొని, అవును మేడం, మాకు నిన్నటి నుండి కంటి మీద కునుకు లేదు. మీలాంటి ఒక పవిత్రమైన వ్యక్తిని పోగొట్టుకోవడం మా కాలేజ్కే తీరని లోటు. దయచేసి మీరు జరిగిన దాన్ని మర్చిపోయి మళ్ళీ మా కాలేజ్లో జాయిన్ అవ్వాలి. మీ రాజీనామాను మేము అంగీకరించడం లేదు అని బతిమలాడుకున్నాడు. నందిని నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేసి చాలా హుందాగా మాట్లాడింది. మూర్తిగారు, ఒక ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని డబ్బుతో కొలవాలని చూడడం ఈ సమాజం చేస్తున్న అతిపెద్ద తప్పు. మీరు నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగారంటేనే మీ తప్పు మీరు తెలుసుకున్నారని అర్థమవుతుంది. నేను మిమ్మల్ని క్షమించేశాను. నా మనసులో మీ మీద ఎలాంటి కోపం లేదు. మూర్తిగారు సంతోషపడిపోయారు. చాలా థ్యాంక్స్ అమ్మా. మరి రేపటి నుండి కాలేజ్కి వస్తారు కదా అని ఆశగా అడిగారు. నందిని పెదవుల మీద ఒక చిన్న నవ్వు మెరిసింది. క్షమించడం అంటే మళ్ళీ అదే వాతావరణంలో అడుగుపెట్టడం కాదు సార్. అమ్ముడు పోయే విద్యా సంస్థలు పనిచేయడం నా ఆదర్శాలకు విరుద్ధమని నేను నిన్ననే చెప్పాను. పైగా నా భర్త ఒక కొత్త బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించబోతున్నారు. ఆయనకు ఒక అసిస్టెంట్గా ఆయన అడుగులో అడుగు వేస్తూ ఆయన ప్రయాణంలో తోడుగా నిలబడాలని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను మళ్ళీ కాలేజ్కి రాలేను. మీ కాలేజ్కి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎంతో స్పష్టంగా కానీ మృదువుగానే చెప్పేసింది నందిని. మూర్తిగారికి ప్రిన్సిపల్కిగా మాట్లాడడానికి మాటలు రాలేదు. ఆమె ఆత్మాభిమానం ముందు వాళ్ళు తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే ఆదర్శ్ నవ్వుతూ నందిని దగ్గరకు వచ్చాడు. చాలా అద్భుతంగా సమాధానం చెప్పావు నందిని. నీ స్థలంలో నేను ఉంటే బహుశా వాళ్ళ మీద అరిచి గొడవపడి ఉండేవాడిని. కాను ఒకే ఒక మాటతో వాళ్ళ తప్పును వాళ్ళకి తెలిసేలా చేసి నీ స్థాయిని పెంచుకున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నడం భుజం మీ చేయి వేస్తూ. నందిని అతని కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ, అదంతా మీ నుండి నేర్చుకున్న ధైర్యమే ఆదర్శ్ గారు. మీరు నా పక్కన ఉన్నారన్న నమ్మకమే నన్ను ఇంత దృఢంగా మార్చింది అని అంది. రామచంద్రరావు గారు, పార్వతి తమ కూతురు ఒక మహారాణిలా సమాధానం చెప్పిన తీరును చూసి మురిసిపోయారు. తమ అల్లుడు ఆదర్శ్ రాకతో తమ కుటుంబంలో కొత్త కాంతి, ఆత్మవిశ్వాసం
వెళ్లి విరిశాయని వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మారు. ఉదయం 10 గంటలకు ఆదర్శ్కు లండన్కు చెందిన గ్లోబల్ ఎడ్జ్ క్యాపిటల్ సీఈఓ రిచర్డ్తో ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ షెడ్యూల్ అయి ఉంది. ఆ చిన్న గదిలో ఆదర్శ్ తన ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. నందిని అతనికి వేడి వేడి ఫిల్టర్ కాఫీ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది. ఆదర్శ్ ఆ నీలం రంగ్ కాటన్ షర్ట్లో ఎంత ప్రొఫెషనల్గా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. వీడియో కాల్ కనెక్ట్ అయింది. స్క్రీన్ మీద రీచర్డ్ చిరునవ్వుతో పలకరించాడు. గుడ్ మార్నింగ్ ఆదర్శ్, నీలాంటి ఒక జీనియస్ మళ్ళీ మార్కెట్లోకి రాబోతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆదిత్య గ్రూప్ పతనంతో ఇండియాలో బిజినెస్ ఎకోసిస్టంలో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. దాన్ని భర్తీ చేయగలిగే సమర్థుడివి నువ్వు మాత్రమే అన్నాడు రీచర్డ్. గుడ్ మార్నింగ్ రీచర్డ్, నా మీద మీరు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. అయితే నేను నిర్మించబోయే కొత్త కంపెనీ కేవలం ప్రాఫిట్స్ కోసం మాత్రం పనిచేసే పాత మోడల్లా ఉండకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఆదర్శ్ గంభీరంగా చెప్పాడు. ఓ, మరి నీ ప్లాన్ ఏంటి ఆదర్శ్? ఆసక్తిగా అడిగారు రీచర్డ్. ఆదర్శ్ తన స్క్రీన్పై ఉన్న ప్రజెంటేషన్ షేర్ చేస్తూ వివరించడం మొదలుపెట్టాడు. మన కొత్త కంపెనీ పేరు ఆరాధ్య ఇన్నోవేషన్స్. నా భార్య నందిని పట్ల నాకున్న ఆరాధనకు, ఆమె నాకు నేర్పిన పవిత్రమైన విలువలకు ప్రతీక ఈ పేరు. దీని ద్వారా మనం హెల్త్ కేర్ టెక్నాలజీ, అఫోర్డబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాం. గతంలో నేను సంజీవన్ అనే ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఇప్పుడు ఈ ఆరాధ్య ఇన్నోవేషన్స్ ద్వారా దేశంలోని సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేలా సాఫ్ట్వేర్ మరియు ఏఐ సొల్యూషన్స్ డెవలప్ చేస్తాం. ఇందులో పారదర్శకత ఉంటుంది. ఇలాంటి లాంఛాలు షేర్ కంపెనీలు మోసాలకు తావుండదు. మన ప్రాఫిట్ మార్జిన్ తక్కువైన వాల్యూమ్ మరియు ట్రస్ట్ ద్వారా గ్లోబల్ మార్కెట్ను క్యాప్చర్ చేస్తాం. ఆదర్శ్ విజన్ వింటున్న రీచర్డ్ ముఖంలో ఆశ్చర్యం, గౌరవం రెండు కనిపించాయి. ఒకప్పుడు లాభాల కోసం అగ్రెసివ్గా ఉండే ఆదర్శ్ ఇప్పుడు ఒక మెచ్యూర్డ్, ఎథికల్ లీడర్గా మారిన తీరు అతన్ని ఆకట్టుకుంది. బ్రిలియంట్ ఆదర్శ్, నీ గతానుభవం, నీ కొత్త విజన్, ఈ రెండు కలగలిస్తే ఇది మన అజేయమైన శక్తిగా మారుతుంది. మేం ప్రామిస్ చేసిన 500 కోట్ల రూపాయల ఫండింగ్ రేపే నీ కొత్త కంపెనీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఆరాధ్య ఇన్నోవేషన్స్కు నువ్వే ఫౌండర్ అండ్ సీఈఓ. నీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. లెట్స్ మేక్ హిస్టరీ అని ఉత్సాహంగా చెప్పాడు రీచర్డ్. కాళ్ళు ముగిసింది. ఆదర్శ్ డీప్ బ్రీత్ తీసుకుని కుర్చీలో వెనక్కి వాలిపాడు. తన కొత్త సామ్రాజ్యానికి పునాది రాయపడింది. అది తన తండ్రి ఇచ్చిన ఆస్తులతో కాదు, తన మేధస్సుతో, తన భార్య ప్రేమ ఇచ్చిన స్ఫూర్తితో నిలబడిన పునాది. తలుపు చాటు నుండి ఇదంతా వింటున్న నందిని కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆరాధ్య ఇన్నోవేషన్స్ తన పేరును, తన ప్రేమను ఆదర్శ్ ఒక బిజినెస్ సామ్రాజ్యానికి పేరుగా పెట్టడం ఆమెను ఉద్వేగానికి గురి చేసింది. ఆమె నెమ్మదిగా లోపలికి వచ్చి వెనక నుండి ఆదర్శ్ మెడ చుట్టూ చేతులు వేసి అతని చెంపలకు తన చెంపను ఆనించింది. కంగ్రాచులేషన్స్ ఆదర్శ్ గారు, మీ కొత్త ప్రయాణం విజయవంతం కావాలని నా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంది మృదువుగా. ఆదర్శ్ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని, నా దేవుడు ఇక్కడే నా పక్కనే ఉన్న నందిని, ఈ ఆరాధ్య ఇన్నోవేషన్స్లో నువ్వు కేవలం నా భార్యవి కాదు, నా మేనేజింగ్ డైరెక్టర్వి కూడా. ఈ కంపెనీలో జరిగే ప్రతి నిర్ణయంలో నీ ముద్ర ఉండాలి అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఇద్దరి మధ్య ఉన్న ఆ ప్రేమ ఒక మహావృక్షంలో ఎదుగుతుందని ఆ క్షణం వారిద్దరికి అర్థమైంది. అటు రాజమండ్రిలో ఒక కొత్త వెలుగు ఉదయిస్తూ ఉంటే, హైదరాబాద్లోని చంచలగూడ జైల్లో కటిక చీకటి ఆవరించి ఉంది. ఒక చిన్న విజిటర్స్ గదిలో మురికి పట్టిన టేబుల్ ముందు కూర్చుని ఉన్నాడు ఒకప్పటి ఆదిత్య గ్రూప్ చైర్మన్ విశ్వనాథ్. అతను వేసుకున్న తెల్లటి ఖైదీ దుస్తులు, జుట్టు రేగిపోయి గడ్డం పెరిగిపోయి ముఖంలో కళావిహీనంగా ఉన్న ఆ దృశ్యం చూస్తే అతను 100 కోట్లను శాసించిన మనిషి అంటే ఎవరు నమ్మరు. అతని కలవడానికి వచ్చింది రాజేశ్వరి. ఆ ముఖంలో కూడా మునుపటి గర్వం లేదు. ఖరీదైన మేకప్లు, డైమండ్ నెక్లెస్లు మాయమైపోయాయి. ఈడీ అధికారులు వాళ్ళ ఆస్తులన్నీ సీజ్ చేయడంతో ఆమె కూడా ఒక సాధారణ అద్దె ఇంట్లోకి మారవలసి వచ్చింది. రాజేశ్వరి వచ్చి కుర్చీలో కూర్చోగానే కన్నీళ్లు పెట్టుకుంది. ఏమండి, ఎలా ఉన్నారు? ఈ జైలు జీవితం మీ ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసింది.
విశ్వనాథ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆరోగ్యం గురించి అడుగుతున్నావేంటి? నా బేలు సంగతి ఏమైంది? అవినాష్ ఏం చేస్తున్నాడు అని అడిగాడు కరుగ్గా. రాజేశ్వరి ముఖం పాలిపోయింది. అవినాష్ కూడా పక్క బ్యారక్లోనే ఖైదీగా ఉన్నాడు కదండి. వాడు మన డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసిన నేరానికి వాడి లాయర్ లైసెన్స్ క్యాన్సిల్ అయింది. వాడికే బెయిల్ రావటం లేదు. ఇక మనకు వాడు ఎలా సహాయం చేస్తాడు? విశ్వనాథ్ టేబుల్ను గట్టిగా గుద్దాడు. మరి మన సింగానియా ఏమంటున్నాడు? వాడి పలుకుబడి ఉపయోగించి నన్ను బయటకు తీసుకురమ్మని చెప్పు. వాడి కూతురు వందనకు ఆదర్శ్ నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. వాడికి మన మీద సింపతి ఉండాలి కదా. రాజేశ్వరి చేదుగా నవ్వింది. సింగానియానా? ఈ కష్టకాలంలో ఆయన మన ముఖం కూడా చూడ్డం లేదు. కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదు. వాళ్ళ స్వార్థం వాళ్ళది. పైగా ఆదర్శ్ బయట ఎక్కడం లండన్ కంపెనీతో చేతులు కలిపి 500 కోట్లతో కొత్త బిజినెస్ మొదలుపెట్టాడని, ఆ కంపెనీకి వందనను సీఈఓగా తీసుకుంటాడేమో అని సింగానియా ఆశపడుతున్నాడట. అందరూ మనల్ని వదిలేశారు విశ్వనాథ్. తన చుట్టూ ఉన్న ప్రపంచం తన డబ్బును చూసి మాత్రమే దగ్గరైందని విశ్వనాథ్కి ఇప్పుడు అర్థమవుతుంది. కానీ పశ్చాత్తాపం చెందవలసిన ఆ మనసులో ఇంకా అహంకారమే రగులుతుంది. తన పతనానికి కారణమైన తన కొడుకు మీద, ఆ నందిని మీద ద్వేషం ఏమాత్రం తగ్గలేదు. నా కొడుకే నన్ను దెబ్బ కొట్టాడు. నా రక్తమే నాకు వెన్నుపోటు పొడిచింది. వాడు బయట కొత్త కంపెనీలు పెట్టుకుని సంతోషంగా ఉంటే నేనీ 4 గోడల మధ్య కూలిపోవాలా? లేదు, ఇలా జరగటానికి వీల్లేదు. వాడి ఎంత పెద్ద కంపెనీ పెట్టినా దాన్ని ఎలా పడగొట్టాలో నాకు తెలుసు. నేను ఇక్కడి నుండి వాడి నాశనాన్ని శాసిస్తాను అని పళ్ళు కొరుకుతూ అన్నాడు విశ్వనాథ్. పతనం అంచునా ఉన్న మారని ఆ స్వభావం చూసి రాజేశ్వర్ లోపల భయంతో వణికిపోయింది. 2 రోజులు గడిచాయి. రాజమండ్రిలోని ఆదర్శం నందిన్ల ఇంటికి ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగాడు విక్రమ్ గారు. చేతిలో ఒక స్వీట్ బాక్సు, ఫైల్స్ పట్టుకుని లోపలికి అడుగుపెట్టారు ఆయన. ఆదర్శ్ ఆయన్ని చూడగానే ఆనందంతో పరుగున వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆదిత్య గ్రూప్లో చీఫ్ ఆడిటర్గా ఉన్న విక్రమ్ గారు ఆదర్శ్కు స్నేహితుడిగా, అన్నలా ఎప్పుడు అండగా నిలబడ్డాడు. విక్రమ్ గారు, మీరు రావటం నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. ఎలా ఉన్నారు అని ఆప్యాయంగా పలకరించాడు ఆదర్శ్. నేను చాలా బాగున్నాను ఆదర్శ్. ముందుగా నీ కొత్త కంపెనీ ఆరాధ్య ఇన్నోవేషన్స్ గురించి వార్తల్లో చూశాను. కంగ్రాచులేషన్స్ మై బాయ్. నీ మేధస్సు మళ్ళీ దేశానికి పరిచయం కాబోతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అంటూ విక్రమ్ గారు ఆదర్శ్ను అభినందించారు. నందిని కూడా బయటకు వచ్చి విక్రమ్ గారికి 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. ఆ మొహంలో ఎంతో ప్రశాంతత ఉంది. నమస్తే విక్రమ్ గారు. ఆ రోజు మీరు వచ్చి ఆదర్శ్ గారికి నిజం చెప్పకపోయి ఉంటే ఈరోజు మా జీవితాలు ఇలా సంతోషంగా ఉండేవి కావు. మీ మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేము అని కృతజ్ఞతతో అంది. విక్రమ్ గారు చిరునవ్వుతో, నేను ఏ మేలు చేయలేదు నందిని గారు. ఇద్దరు మంచి మనసులు విడిపోకూడదని ఒక స్నేహితుడిగా నా బాధ నెరవేర్చానంతే. మీ త్యాగం ఆదర్శ ప్రేమ ముందు నేనెంత అన్నారు వినయంగా. సోఫాలో కూర్చున్న తర్వాత విక్రమ్ గారు ఒక ఫైల్ తీసి ఆదర్శ్ ముందు పెట్టాడు. ఆదర్శ్, ఆదిత్య గ్రూప్ ఇష్యూస్ అన్నీ లీగల్గా క్లియర్ అయిపోయాయి. నీ మీద ఎలాంటి కేసులు లేవని ఈడీ వాళ్ళు అఫీషియల్గా క్లీన్ చిట్ ఇచ్చారు. నేను కూడా ఆదిత్య గ్రూప్కు నిన్నటితో నా రాజీనామా సమర్పించుకున్నాను. నా పాత గతం అక్కడితో ముగిసింది. ఆదర్శ్ ఆశ్చర్యపోయాడు. ఏంటి విక్రమ్ గారు, మీరు రిజైన్ చేశారా? ఎందుకు? మీరు అక్కడ ఉంటేనే ఆ ఇన్వెస్టర్లకు అంతో ఇంతో నమ్మకం ఉండేది కదా. విక్రమ్ గారు పెద్దగా నవ్వారు. నాకు ఆదిత్య గ్రూప్తో సంబంధం లేదు ఆదర్శ్. నా అనుబంధం నీతో. నువ్వు లేని చోట నేను ఇమ్మలేను. అందుకే వచ్చే నెక్స్ట్ ఫ్లైట్కి నేను లండన్ వెళ్తున్నాను. నాకంటూ ఒక చిన్న ఫైనాన్స్ కన్సల్టెన్సీ పెట్టుకుందామని ప్లాన్. ఆదర్శ్ వెంటనే ఆయన చేతులు పట్టుకున్నాడు. నో విక్రమ్ గారు, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆద్య ఇన్నోవేషన్స్కు ఒక సమర్థవంతుడైన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కావాలి. నన్ను నడిపించడానికి ఒక గైడ్ కావాలి. మీరు నా పక్కన ఉంటేనే నేను ఈ కొత్త ప్రయాణాన్ని ధైర్యంగా చేయగలను. ప్లీజ్ నా కంపెనీలో జాయిన్ అవ్వండి అని అడిగాడు ఎంతో ఆత్మీయంగా. విక్రమ్ గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆదర్శ్ లాంటి ఒక గొప్ప లీడర్ తన్ని ఇంత గౌరవించడం ఆయనకెంతో సంతోషాన్ని ఇచ్చింది. నీ పిలుపు నేను కాదనగలను ఆదర్శ్. తప్పకుండా
రేపటి నుండే మన పని మొదలు పెడదాం. ఈ ఆరాధ్య గ్రూప్ను ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానంగా తీర్చిదిద్దుకుందాం అని వాగ్దానం చేశారు విక్రమ్ గారు. ఆ చిన్న ఇంట్లో ముగ్గురు పవిత్రమైన మనసుల కలయిక ఓ కొత్త చరిత్రకు నాంది పలికింది. రాత్రి 10 గంటలు అవుతుంది. విక్రమ్ గారు గెస్ట్ హౌస్కు వెళ్ళిపోయారు. రామచంద్రరావు గారు, పార్వతి నిద్రలోకి జారుకున్నారు. గోదావరి అల్ల శబ్దం రాత్రి నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపిస్తుంది. ఆకాశంలో నిండు చందమామ వెన్నెలను కురిపిస్తున్నాడు. ఇంటి ముందు ఉన్న చిన్న అరుగు మీద ఆదర్శ్, నందిని ఇద్దరు పక్కపక్కనే కూర్చుని ఆ వెన్నెలను ఆస్వాదిస్తున్నారు. చల్లని గాలికి నందిని చీర కొంగు ఎగురుతూ ఆదర్శ్ భుజాన్ని తాకుతుంది. ఆదర్శ్ నెమ్మదిగా నందిని చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె వేలికి ఉన్న వజ్రపు ఉంగరం వెన్నెల్లో తలతలా మెరుస్తుంది. నందిని, ఒకప్పుడు ఈ ఉంగరం నీకు తొలుగుతూ ఉన్నప్పుడు నేనెంతో కఠినంగా ఇదొక కాంట్రాక్ట్ అని చెప్పాను. ఆ రోజు నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసి కూడా నా అహంకారం కరగలేదు. కానీ ఈరోజు అదే ఉంగరాన్ని చూస్తూ ఉంటే నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం అదే అనిపిస్తుంది. ఆ కాంట్రాక్ట్ అనే అబద్ధ పునాది మీదే మన ప్రేమ అనే ఈ అద్భుతమైన సౌధం నిర్మించబడుతుందని నేను ఊహించలేదు. ఆదర్శ్ గొంతులో అనంతమైన ప్రేమ తునకిసలాడుతుంది. నందిని అతని భుజం మీద తలవాల్చింది. నిజమే ఆదర్శ్ గారు, అమృత నిలయంలో అడుగుపెట్టిన మొదటి రోజు నేను ఒక అపరిచిత దీవిలో ఉన్నట్టు భయపడ్డాను. నా పేదరికం, నా ఆత్మగౌరవం ఆ ఇంద్రభవనంలో ఎక్కడ కాలిపోతాయో అని ఆందోళన చెందాను. కానీ మీరు నాకు ఇచ్చిన రక్షణ, నా పట్ల మీరు చూపించిన గౌరవం నా భయాన్ని ప్రేమగా మార్చేశాయి. ఈరోజు ఆస్తులు లేకపోయినా ఈ పెంకుటింట్లో మీ పక్కన కూర్చుంటే నాకు స్వర్గంలో ఉన్నంత హాయిగా ఉంది. ఆదర్శ్ ఆమె భుజం చుట్టూ చేయి వేసి మరింత దగ్గరకు లాక్కున్నాడు. మన ప్రయాణం ఇంకా ముగియలేదు నందిని, ఇప్పుడే మొదలైంది. రేపటి నుండి ఒక కొత్త కంపెనీ, కొత్త సవాళ్ళు, కొత్త యుద్ధాలు. కానీ నాకు ఎలాంటి భయమూ లేదు. ఎందుకంటే నా ప్రతి యుద్ధంలోనూ నాకు ఆయుధంగా నా నందిని తోడుంటుంది. మన ఈ మౌన రాగం ఇకపై ఎలాంటి శత్రువులకైనా వినిపించే ఒక భీకరమైన గర్జనలా మన ఇద్దరికి వినిపించే ఒక మధుర గీతంలో మారుతుంది. నందిని కళ్ళు మూసుకొని ఆదర్శ్ వెచ్చని శ్వాసను ఆస్వాదిస్తుంది. అబద్ధాలతో మొదలైన ఆ బంధం ఇన్ని కష్టాలను, కుట్రాలను ఎదుర్కొని ఈరోజు స్వచ్ఛమైన ప్రేమతో శాశ్వతంగా స్థిరపడిపోయింది. కాలచక్రం గిరున తిరిగింది. 6 నెలల కాలం ఒక అందమైన కళ్ళ గడిచిపోయింది. గోదావరి తీరాన పురుడు పోసుకున్న ఆదర్శ ఆలోచన ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక అద్భుతమైన వాస్తవంగా రూపుదిద్దుకుంది. ఆరాధ్య ఇన్నోవేషన్స్ ఇప్పుడు కేవలం ఒక కాగితం మీద ఉన్న ప్రణాళిక కాదు, వందలాది మంది యువతలకు ఉపాధి కల్పిస్తూ దేశ ఆరోగ్య రంగానికి ఒక కొత్త దిశను చూపుతున్న మహావృక్షం. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఒక విశాలమైన భవనంలో ఆరాధ్య ఇన్నోవేషన్స్ హెడ్ క్వార్టర్స్ కొలువై ఉంది. ఆ ఆఫీస్ వాతావరణం పాత ఆదిత్య గ్రూప్కు పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడ భయం లేదు, ఒకరినొకరు తొక్కుంటూ పైకి ఎదగాలన్న కుటిల రాజకీయం లేదు. ప్రతి ఉద్యోగి ముఖంలో ఒక ఉత్సాహం, తమ పని ద్వారా సమాజానికి మేలు చేస్తున్నామన్న ఒక ఆత్మసంతృప్తి స్పష్టంగా కనిపిస్తాయి. దీనికి అంతటికి కారణం ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నందిని. ఆదర్శ్ కంపెనీ సీఈఓగా టెక్నాలజీ, గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీద దృష్టి పెడితే నందిని ఎండి హోదాలో హెచ్ఆర్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ మరియు అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు భుజాన వేసుకుంది. ఆమె కేవలం ఒక బాస్లా కాకుండా ప్రతి ఉద్యోగికి ఒక మార్గదర్శిలా వ్యవహరిస్తుంది. ఇక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా విక్రమ్ గారు ఆ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను అత్యంత పారదర్శకంగా, ఎక్కడ ఎలాంటి లోపం లేకుండా నడిపిస్తున్నారు. విక్రమ్ గారు ఆదర్శ్కు ఒక కుడి భుజం లాంటి వారు. ఆయన అనుభవం, ఆదర్శ్ మేధస్సు, నందిని మానవత్వం, ఈ మూడు కలిసి ఆరాధ్య ఇన్నోవేషన్స్ను విజయ పథంలో నడిపిస్తున్నాయి. ఆదర్శ్ తన క్యాబిన్లో కూర్చుని ఒక ముఖ్యమైన క్లయింట్తో జాబ్ మీటింగ్లో ఉన్నాడు. మీటింగ్ ముగిశాక ఇంటర్కంలో విక్రమ్ గారికి కాల్ చేశారు. విక్రమ్ గారు, ఒకసారి నా క్యాబిన్లోకి రాగలరా అని ఎంతో గౌరవంగా అడిగాడు. ఆదర్శ్ ఎప్పుడు విక్రమ్ గారిని తనకంటే పెద్దవాడిగా, ఒక గురువుగా భావించి ఎంతో మర్యాద ఇస్తాడు. ఆయన కూడా ఆదర్శ్ని తన సొంత తమ్ముళ్ళ ప్రేమిస్తారు. కొద్ది నిమిషాల్లో
విక్రమ్ గారు ఫైల్స్తో లోపలికి వచ్చారు. చెప్పు ఆదర్శ్, మీటింగ్ సక్సెస్ అయిందా అని అడిగారు ఆయన చిరునవ్వుతో. అవును విక్రమ్ గారు, జర్మన్ కంపెనీతో మన ఏఐ డయాగ్నోస్టిక్ టూల్ టైఅప్ ఫైనల్ అయింది. ఇది మన కంపెనీకి చాలా పెద్ద మైలురాయి. సరే కానీ నందిని ఎక్కడుంది? ఉదయం నుండి కనిపించడం లేదు. ఆదర్శ్ కళ్ళలో తన భార్య కోసం వెతుకులాట స్పష్టంగా తెలుస్తుంది. విక్రమ్ గారు నవ్వుతూ, ఆమె నీలాగా ఏసీ క్యాబిన్లో కూర్చుని ఎండి కాదు ఆదర్శ్. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మన కొత్త సంజీవని యాప్ ట్రయల్ రన్ అవుతుంది. అక్కడ ప్రోగ్రామర్స్తో పాటు తను కూడా కూర్చుని ప్రతి చిన్న లోపాన్ని సర్దిద్దిస్తుంది. తన అంకిత భావం చూస్తూ ఉంటే నాకు ముచ్చటేస్తుంది. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడు ఆదర్శ్ అని మనస్ఫూర్తిగా అన్నాడు. ఆదర్శ్ కళ్ళలో ఒక ఆత్మీయమైన కాంతి వెల్లివిరిసింది. అవును విక్రమ్ గారు, నా అదృష్టం ఆమె. నా పడిపోయిన సామ్రాజ్యాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి నాకు దొరికిన ఏకైక ఆయుధం ఆమె ప్రేమ. హైదరాబాద్లో ఆదర్శ్ విజయోత్సవాలు జరుపుకుంటూ ఉంటే చంచల్గూడ జైల్లో మాత్రం ఒక భయంకరమైన ప్రతీకార జ్వాల రగులుతూనే ఉంది. 6 నెలల జైలు జీవితం విశ్వనాథ్ ఆరోగ్యాన్ని దెబ్బతీసిన అతనిలోని అహంకారాన్ని, కక్షను మాత్రం చంపలేకపోయింది. అతనికి తోడుగా పక్కనే లాయర్ అవినాష్ కూడా అదే జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. విజిటర్స్ రూమ్లో కూర్చొని ఉన్న విశ్వనాథ్ని కలవడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను మరెవరో కాదు, ఆదిత్య గ్రూప్కు ఒకప్పుడు విధేయుడిగా ఉన్న ఒక అవినీతి ప్రభుత్వ అధికారి శర్మ. నమస్కారం సార్ అంటూ విశ్వనాథ్ ముందు వంగి నిలబడ్డాడు శర్మ. విశ్వనాథ్ చుట్టూ చూసి వణుకుతున్న గొంతుతో కాని కసిగా మాట్లాడాడు. శర్మ, బయట నా కొడుకు ఏం చేస్తున్నాడో నీకు తెలుసా? ఆరాధ్య ఇన్నోవేషన్స్ అట. నా సామ్రాజ్యాన్ని బూడిద చేసి ఆ బూడిద మీద వాడు తను కొత్త కోటను కడుతున్నాడు. నేనిక్కడ కుళ్ళిపోతూ ఉంటే వాడు ఆ పని పిల్లను పక్కన పెట్టుకుని మహారాజులా వెలుగుతున్నాడు. ఇది నేను భరించలేను. శర్మ భయంగా, అవును సార్, వాళ్ళ కంపెనీ ఇప్పుడు చాలా వేగంగా ఎదుగుతుంది. మొన్ననే వాళ్లకు సంజీవని యాప్ కోసం మినిస్ట్రీ నుండి అప్రూవల్స్ కూడా వస్తున్నాయి అని అన్నాడు. అదే, ఆ అప్రూవల్స్ రాకూడదు. టేబుల్ మీద గట్టిగా గుద్దాడు విశ్వనాథ్. పక్కనే ఉన్న అవినాష్ కూడా ముందుకు వంగి, అవును శర్మ గారు, మనం వాళ్ళ ఫైనాన్షియల్ని దెబ్బతీయలేము. ఎందుకంటే వాళ్ళ వెనక లండన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాళ్ళ టెక్నాలజీని మనం ఆపలేము. కానీ వాళ్ళ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్లకుండా ప్రభుత్వ అనుమతులను మనం లీగల్గా అడ్డుకోవచ్చు. ఆరాధ్య లాంచ్ చేయబోతున్న హెల్త్ కేర్ ఎక్విప్మెంట్కు మెడికల్ కౌన్సిల్ క్లియరెన్స్ రాకుండా మీరు చేయాలి. దానికి కావలసిన డబ్బు ఎంత లంచం కావాలన్నా నా బినామీ అకౌంట్స్ నుండి మీకు అందుతుంది. శర్మ ఆలోచనలో పడ్డాడు. సార్, ఇప్పుడు ఆదర్శ్ గారికి మార్కెట్లో చాలా క్లీన్ ఇమేజ్ ఉంది. మనం డైరెక్ట్గా అడ్డుకుంటే అనుమానం వస్తుంది. విశ్వనాథ్ కుట్లంగా నవ్వాడు. మనం డైరెక్ట్గా అడ్డుకోం శర్మ. ఆరాధ్య ఇన్నోవేషన్స్కు కావలసిన ఎలక్ట్రానిక్ చిప్స్ తైవాన్ నుండి వస్తాయి కదా. కస్టమ్స్ డిపార్ట్మెంట్స్లో మనకున్న పరిచయాలు వాడి ఆ కన్సైన్మెంట్స్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కునేలా చేయండి. వాళ్ళ రా మెటీరియల్ ఆగిపోవాలి. ప్రాజెక్ట్ లాంచ్ డీల్ అయితే ఆ లండన్ ఇన్వెస్టర్స్ ఆదర్శ్ మీద నమ్మకం కోల్పోతారు. వాడు రోడ్న పడాలి. నా కొడుకు ఓటమిని నేను ఇక్కడి నుండే కళ్ళారా చూడాలి. ఒక కన్న తండ్రి తన సొంత కొడుకు ఎదుగుదలను చూసి ఓర్వలేక అతను నాశనం చేయడానికి పన్నుతున్న ఈ అత్యంత నీచమైన కుట్ర. ఆ చీకటి గదిలో ఊపిరి పోసుకుంటుంది. శర్మ తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విశ్వనాథ్ కళ్ళల్లో ఆదర్శ్ పతనాన్ని ఊహిస్తున్న రాక్షస ఆనందం తాండవిస్తుంది. 1 వారం గడిచింది. ఆరాధ్య ఇన్నోవేషన్స్లో సంజీవని ప్రాజెక్ట్ లాంచ్కు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో గ్రామీణ ఆసుపత్రులకు ఉచితంగా ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ యంత్రాలను అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు కోసం నందిని అహర్నిశలు శ్రమించింది. ఆ రోజు మధ్యాహ్నం నందిని తన క్యాబిన్లో కూర్చుని సప్లై చైన్ లాజిస్టిక్స్ ఫైల్ చెక్ చేస్తుంది. ఆ ముఖం తీవ్రమైన ఆలోచనలో ఉంది. అప్పుడే క్యాబిన్ తలుపు తట్టి విక్రమ్ గారు లోపలికి వచ్చారు. ఆయన ముఖంలో కొద్దిగా ఆందోళన కనిపిస్తుంది. నందిని గారు, మీరు బిజీగా ఉన్నారా అని అడిగారు ఆయన మర్యాదగా. నందిని వెంటనే లేచి నిలబడి, రండి విక్రమ్ గారు, కూర్చోండి. బిజీ ఏం లేదు, నేను ఈ కస్టమ్స్ క్లియరెన్స్ ఫైల్ చూస్తున్నాను. ఎందుకు నాకు ఇందులో ఒక చిన్న అనుమానం కలుగుతుంది అని అంది.
విక్రమ్ గారు నిట్టూర్చి ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. నా బాధ కూడా అదే నందిని గారు. తైవాన్ నుండి మనకు రావాల్సిన 200 కోట్ల రూపాయల విలువైన ప్రాసెసర్ చిప్స్ కన్సల్టెంట్ ముంబై పోర్ట్లో ఆగిపోయింది. కస్టమ్స్ వాళ్ళు దాన్ని క్లియర్ చేయడం లేదు. కారణం ఏంటని అడిగితే ఆ కంటైనర్లలో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నాయని, వాళ్ళకు అనామక సమాచారం వచ్చిందని, ఎంక్వైరీ పూర్తయ్యే వరకు కన్సైన్మెంట్ రిలీజ్ చేయబోమని చెబుతున్నారు. నందిని షాక్ అయింది. ఏంటి కాంట్రాబాండా? మన మెడికల్ చిప్స్లో అలాంటివి ఎలా వస్తాయి విక్రమ్ గారు? ఇది ఖచ్చితంగా ఎవరో మన మీద చేస్తున్న కుట్ర. విక్రమ్ గారు తల ఊపుతూ నాకు కూడా అదే అనిపిస్తుంది. ఆదర్శ్ ఇప్పుడు ఢిల్లీలో హెల్త్ మినిస్ట్రీ వాళ్ళతో ఫైనల్ అప్రూవల్ మీటింగ్లో ఉన్నాడు. వాడికి ఈ విషయం తెలిస్తే చాలా టెన్షన్ పడతాడు. ఈ లాంచ్ డీలే అయితే మన ఇన్వెస్టర్స్కు మన సమాధానం చెప్పుకోలేము. మన బ్రాండ్ వాల్యూ దెబ్బతింటుంది. నందిని కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచించింది. ఆమె ఒక సాధారణ గృహిణి నుండి 100 కోట్లను శాసించే ఎండి స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఆమెలో ఒక భయం లేదు. సమస్యను ఇలా ఛేదించాలన్న పదునైన ఆలోచన మాత్రమే ఉంది. కళ్ళు తెరిచిన నందిని, విక్రమ్ గారు, ఆదర్శ్ గారికి ఈ విషయం ఇప్పుడే చెప్పొద్దు. ఆయన ఢిల్లీ మీటింగ్ మీద ఫోకస్ చేయనివ్వండి. ఈ సమస్యను మనం ఇక్కడి నుండే పరిష్కరించాలి. ఆ కస్టమ్స్ ఆఫీసర్ పేరు, ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి అంది ఎంతో దృఢంగా. విక్రమ్ గారు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. మీరు ఆయనతో మాట్లాడతారా? వాళ్ళు చాలా కఠినంగా ఉన్నారు నందిని గారు. నందిని పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. కఠినంగా ఉన్న వాళ్ళను ఎలా దారికి తెచ్చుకోవాలో ఆదర్శ్ గారి దగ్గరే నేర్చుకున్నాను విక్రమ్ గారు. మీరు నాకు డీటెయిల్స్ ఇవ్వండి, మిగతాది నేను చూసుకుంటాను. మన ప్రాజెక్టు ఆగకూడదు, ఆదర్శ్ గారి కళ చెదరకూడదు. విక్రమ్ గారు ఆ ఆత్మవిశ్వాసాన్ని చూసి మురిసిపోయారు. ఈ అమ్మాయి కేవలం ఆదర్శ్కు భార్య మాత్రమే కాదు, నిజమైన శక్తి రూపం అని మనసులో అనుకుంటూ అధికారుల వివరాలు ఆమెకు అందించారు. నందిని తన మేధస్సుకు, తన లీడర్షిప్కు పదును పెడుతూ తన ఆపరేషన్ మొదలుపెట్టింది. ఆ సాయంత్రం హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్, అక్కడ జాతీయ స్థాయి ఉమెన్ ఇన్ బిజినెస్ సమ్మిట్ జరుగుతుంది. ఆరాధ్య ఇన్నోవేషన్స్ ఎండి హోదాలో నందిని ఆ సమ్మిట్కు స్పెషల్ గెస్ట్గా ఆహ్వానించబడింది. ఆదర్శ్ ఢిల్లీలో ఉన్నందున కంపెనీ తరపున ఆమె ఒంటరిగా హాజరైంది. నందిని ఒక లేత పీచు రంగు అఫీషియల్ సిల్క్ చీరలో, మెడలో సింపుల్గా ఉన్న ఒక సన్నటి ప్లాటినం చైన్తో, ముఖంలో చెరగని ప్రశాంతతతో ఆ హాల్లో కడుగుపెట్టింది. ఆమె ఎంట్రీ ఇవ్వగానే అక్కడున్న మీడియా కెమెరాలన్నీ ఆమె వైపే తిరిగాయి. దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న హెల్త్ టెక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఆమెకి ఇప్పుడు మార్కెట్లో చాలా మంచి గుర్తింపు ఉంది. ఆమె వెళ్ళి విఐపి రౌండ్ టేబుల్ దగ్గర కూర్చుంది. అప్పుడే ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీలో ఒక మహిళ వచ్చి దర్జాగా కూర్చుంది. ఆమె మరెవరో కాదు, వందన, సింఘానియా గ్రూప్ వారసురాలు. ఆదిత్య గ్రూప్ కుంభకోణం తర్వాత సింఘానియా గ్రూప్ కాస్త దెబ్బతిన్న వందన అహంకారం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆదర్శ్ తన్ను కాదని నందిని ఎంచుకొని ఇంతటి స్థాయికి ఎదగడం ఆమె లోపల అసూయ రగిలిస్తుంది. నందిని చూడగానే వందన పెదవుల మీద వ్యంగ్యమైన నవ్వు వికసించింది. వెల్, హలో మిసెస్ నందిని, ఒకప్పటి పర్సనల్ అసిస్టెంట్, నేటి మేనేజింగ్ డైరెక్టర్. అదృష్టం అంటే నీదేనేమో. మొగుడి భిక్షతో ఎండి కుర్చీలో కూర్చుని సమ్మిట్స్ కూడా అటెండ్ అవుతున్నావా అని కరుగ్గా పక్కనున్న వాళ్ళందరికీ వినిపించేలా అంది. నందిని ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. ఆమె కళ్ళల్లో వందన పట్ల జాలి మాత్రమే ఉంది. టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని ఒక సిప్ చేసి వందన కళ్ళలోకి సూటిగా చూసింది నందిని. హలో వందన గారు, నేను అసిస్టెంట్గా పనిచేసిన మాట నిజమే. దానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే పనిచేయటం నేరం కాదు. ఇక ఎండి కుర్చీ అంటారా? ఆ కుర్చీ నాకు ఎవరి భిక్ష కాదు. నా భర్త కష్టంలో, ఆయన ఆశయంలో నేను పంచుకున్న సమాన బాధ్యత. బహుశా మీకు ఈ మాటలు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే తండ్రి నిర్మించిన సామ్రాజ్యంలో వారసురాలుగా కూర్చడం సులభం. కానీ భర్తతో కలిసి శూన్యం నుండి ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించడం చాలా కష్టం. ఆ కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఇతరులను చూసి ఏడవరు, ఇన్సల్ట్ అవుతారు. నందిని గొంతు మృదువుగా ఉన్న అందులోని పదును ఒక కత్తిలా వందన అహంకారాన్ని కోసేసింది.
చుట్టూ ఉన్న ఇతర మహిళా పారిశ్రామికవేత్తలు నందిని చెప్పిన సమాధానానికి ఆకట్టుకుని ఆమెను గౌరవంగా చూశారు. వందన ముఖం అవమానంతో ఎర్రబడింది. చాలా మాటలు నేర్చావు నందిని, కానీ గుర్తుపెట్టుకో, మీ ఆదర్శ్ కట్టుకున్న ఈ పేక మేడ ఎంతకాలం నిలబడదు. మార్కెట్లో కుట్రలు ఎలా ఉన్నాయో మీకు త్వరలోనే తెలుస్తుంది అని పరోక్షంగా బెదిరిస్తూ అక్కడి నుండి విసవిస వెళ్ళిపోయింది వందన. వందన మాటలు విన్న నందినికి ముంబై కస్టమ్స్లో ఆగిన కన్సల్టెంట్కు ఈ వ్యాపార కుట్రలకు ఖచ్చితంగా ఏదో సంబంధం ఉందని స్పష్టమైంది. తన భర్త సామ్రాజ్యాన్ని కూల్చాలని చూస్తున్న అదృశ్య శత్రువులను ఎలాగైనా మట్టి కరిపించాలని ఆ మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం ఆరాధ్య ఇన్నోవేషన్స్ ఆఫీసు. విక్రమ్ గారు టెన్షన్గా నందిని క్యాబిన్లోకి వచ్చారు. నందిని గారు, ఈరోజు సాయంత్రం ఆదర్శ్ ఢిల్లీ నుండి వస్తున్నారు. కస్టమ్స్ వాళ్ళు ఇంకా మన గూడ్స్ రిలీజ్ చేయలేదు. ఈ ప్రాబ్లం ఆదర్శ్ చెబితే వాడు అప్సెట్ అవుతాడు. ఇన్వెస్టర్స్ కూడా డౌట్ వస్తుంది. ఏం చేద్దాం అని అడిగారు ఆయన. నందిని తన ల్యాప్టాప్ మూసేసి చిరునవ్వుతో విక్రమ్ గారి వైపు చూసింది. మీరేం టెన్షన్ పడకండి విక్రమ్ గారు, ఆ కన్సల్టెంట్ ఈ సాయంత్రానికల్లా మన వేర్ హౌస్కి చేరుకుంటుంది. విక్రమ్ గారు ఆశ్చర్యపోయారు. ఎలా సాధ్యం నందిని గారు, వాళ్ళు హై లెవెల్ ఎంక్వైరీ అని కూర్చున్నారు కదా. నందిని నిలబడి కిటిక్ బయటకు చూస్తూ చెప్పడం మొదలుపెట్టింది. నిన్న రాత్రి నేను ఆ కస్టమ్స్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేయించాను. ఆయనకి ఈ మధ్యకాలంలో కొన్ని బినామీ అకౌంట్స్ నుండి భారీగా ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ అకౌంట్స్ ఎవరివో కాదు, ఆదిత్య గ్రూపు పాత అవినీతి కేసుల్లో ఉన్న ఒక అధికార శర్మ గారివి. అంటే జైల్లో ఉన్న విశ్వనాథ్ గారే ఈ శర్మ ద్వారా మన ప్రాజెక్టును ఆపాలని కుట్ర పన్నారు. విక్రమ్ గారికి మైండ్ బ్లాక్ అయింది. నందిని కేవలం ఒక్క రాత్రిలో ఇంత డేటా ఎలా సంపాదించింది? ఓ మై గాడ్, విశ్వనాథ్ గారు ఇంకా మారలేదా? మరి ఇప్పుడు ఆ ఆఫీసర్ను ఎలా ఒప్పించారు మీరు? నందిని నవ్వింది. నేను ఒప్పించడం లేదు విక్రమ్ గారు, భయపెట్టాను. ఉదయాన్నే ఆ ఆఫీసర్కి ఫోన్ చేసి ఆయన బినామీ ట్రాన్సాక్షన్స్ లిస్ట్ నా దగ్గర ఉందని, ఆదిత్య గ్రూప్ కుంభకోణంలో ఆయన్ని కూడా సహా ముద్దాయిగా చేరుస్తూ సిబిఐకి మెయిల్ చేస్తున్నానని వార్నింగ్ ఇచ్చాను. మన కంటైన్మెంట్ వెంటనే రిలీజ్ చేయకపోతే ఆయన ఉద్యోగంతో పాటు జీవితం కూడా నాశనం అవుతుందని చెప్పాను. ఒక భయస్థులైన అవినీతి పరుని దారికి తేవడం చాలా సులభం విక్రమ్ గారు. భయపడిన ఆ ఆఫీసర్ ఉదయం 8 గంటలకే మన గూడ్స్కు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చేశాడు. మన ట్రక్స్ అప్పటికి ముంబై నుండి హైదరాబాద్ బయలుదేరాయి. విక్రమ్ గారు నందిని ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూశారు. ఒకప్పుడు భయంతో వణికిపోయిన ఒక సాధారణ అమ్మాయి ఈరోజు కోట్లాది రూపాయల కుట్రను తన బుద్ధిబలంతో ఒక ఫోన్ కాల్తో ఛేదించింది. ఆదర్శ్ సరైన అమ్మాయినే తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడని ఆయనకెంతో గర్వంగా అనిపించింది. నందిని గారు, హ్యాట్సప్ టు యూ. ఆదర్శ్ ఒకప్పుడు కార్పొరేట్ యుద్ధంలో ఒంటరివాడు, కానీ ఇప్పుడు మీరు ఆయనకు ఒక అభేద్యమైన కవచంలా మారారు. మీ బంధం నిజంగా చాలా గొప్పది అని చేతులు జోడించి నమస్కరించారు విక్రమ్ గారు. నందిని వినయంగా, అదంతా ఆదర్శ్ గారి ప్రేమ ఇచ్చిన ధైర్యమే విక్రమ్ గారు. నా భర్త ఆశయానికి ఎవరు అడ్డు వచ్చినా, అది వందన అయినా విశ్వనాథ్ గారైనా సరే, వాళ్ళని ఎదిరించడానికి నేను వెనకాడను అంది ఎంతో దృఢంగా. సాయంత్రం 7 గంటలు. ఆదర్శ్ ఢిల్లీ నుండి నేరుగా ఆఫీస్కి వచ్చాడు. అతను చాలా అలసిపోయి ఉన్నాడు, కానీ అతని ముఖంలో ఒక విజయ గర్వం ఉంది. ఢిల్లీలో మినిస్ట్రీ వాళ్ళతో మీటింగ్ అద్భుతంగా జరిగి సంజీవని ప్రాజెక్టుకు ఆల్ ఇండియా లెవెల్ అప్రూవల్స్ దొరికాయి. ఆదర్శ్ తన క్యాబిన్లోకి వెళ్ళగానే అక్కడ నందిని, విక్రమ్ గారు అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆదర్శ్ను చూడగానే నందిని ఆనందంగా ఎదురెళ్ళింది. కమ్ ఆదర్శ్, ఢిల్లీ మీటింగ్ ఏమైంది? ఆతృతగా అడిగాడు విక్రమ్ గారు. ఆదర్శ్ నవ్వుతూ అప్రూవల్ లెటర్ను టేబుల్ మీద పెట్టాడు. వి డిడ్ ఇట్ విక్రమ్ గారు, మన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. నెక్స్ట్ వీక్ మనం లాంచ్ చేయబోతున్నాం. బట్ మన తైవాన్ కంటైన్మెంట్ డెలివరీ స్టేటస్ ఏంటి? ఏమైనా అడ్డంకులు వచ్చాయా అని అడిగాడు. ఆదర్శ్కు మార్కెట్లో విశ్వనాథ్ మనుషులు ఇంకా యాక్టివ్గా ఉన్నారన్న అనుమానం ఉంది. విక్రమ్ గారు నందిని వైపు చూసి నవ్వారు. అడ్డంకులు వచ్చాయి ఆదర్శ్,
చాలా పెద్ద అడ్డంకులే వచ్చాయి. కానీ నీ భార్య ఒక ఎండిగా మాత్రమే కాదు, ఒక వారియర్గా మారి ఆ అడ్డంకులన్నిటినీ పటాపంచలు చేసింది. ఆదర్శ్ ఆశ్చర్యంగా నందిని వైపు చూశాడు. ఏమైంది నందిని? నందిని జరిగిన కుట్ర, కస్టమ్స్ ఆఫీసర్ వ్యవహారం, విశ్వనాథ్ గారి ప్లాన్ అన్ని పూసగుచ్చినట్టు చెప్పింది. ఆమె చెబుతున్న కొద్ది ఆదర్శ ముఖంలో ఆశ్చర్యం, ఆరాధన పెరిగిపోయాయి. తన భార్య తన ప్రమేయం లేకుండా ఇంత పెద్ద కార్పొరేట్ సంక్షోభాన్ని పరిష్కరించిందన్న నిజం అతనికి ఎంతో గర్వాన్నిచ్చింది. మై గాడ్ నందిని, నువ్వు ఇంతలా ఆలోచించగలవని నేను ఊహించలేదు. డాడ్ జైల్లో ఉండి కూడా తన కుట్రలు ఆపడం లేదు. ఆయన అహంకారం ఇంకా చావలేదు. కానీ ఆయన పంపిన అస్త్రాలను నువ్వు ఎదుర్కొన్న విధానం బ్రిలియంట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ విక్రమ్ గారు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి నందిని గట్టిగా కౌగిలించుకున్నాడు ఆదర్శ్. నందిని సిగ్గుపడుతూ మెల్లగా అతన్ని వదిలించుకొని విక్రమ్ గారు ఉన్నారు అని కళ్ళతోనే సైగ చేసింది. విక్రమ్ గారు నవ్వుతూ తన ఫైల్స్ తీసుకొని, నేను చూడలేదమ్మా, మీరు కంటిన్యూ చేయండి, నేను రేపు ఉదయం కలుస్తాను అని చమత్కరిస్తూ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోయారు. క్యాబిన్లో ఇద్దరే మిగిలారు. నగరపు విద్యుత్ దీపాల వెలుగు ఆ పెద్ద అద్దాల కిటికీ గుండా లోపలికి వస్తుంది. ఆదర్శ్ నందిని చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. నందిని, ఒకప్పుడు నేను ఈ ప్రపంచంతో ఒంటరిగా పోరాడుతున్నానని ఫీల్ అయ్యేవాణ్ణి. కానీ ఇప్పుడు నాకు ఏ భయమూ లేదు. నా ప్రతి శ్వాసలో, నా ప్రతి గెలుపులో నువ్వు తోడున్నావు. నేను నా జీవితంలోకి పంపించిన ఆ దేవుడికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అతని మాటల్లోని ఆర్తి ఆమె గుండెను తాకింది. నందిని అతని గుండెల మీద తలవాల్చింది. మీ ఆశయమే నా శ్వాస ఆదర్శకారం. మీరు నిర్మించుకోబోయే ఈ కొత్త ప్రపంచంలో ఎలాంటి చీకటి శక్తులు ప్రవేశించకుండా నేను మీకు కాపలాగా ఉంటాను. మన ఈ బంధం ఏ కుట్రలకు బెదరదు. ఆదర్శం నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ నిశ్శబ్ద ఏకాంతంలో ఇద్దరు హృదయాలు ఒకటే రాగాన్ని పలకిస్తున్నాయి. అదే మౌనరాగం, అదే మధుర బంధం. కానీ జైల్లో ఓడిపోయిన విశ్వనాథ్ తన కక్ష సాధించడానికి ఇంకెలాంటి ప్రమాదకరమైన దారి ఎంచుకోబోతున్నాడు? ఆరాధ్య ఇన్నోవేషన్స్ లాంచ్ రోజున ఎలాంటి తుఫాన్ రాబోతుందో తెలియని ఆ జంట తమ విజయపు క్షణాలను ఆస్వాదిస్తుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.